హలో స్టోరీ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ ప్రేమచంద్రంగా పార్ట్ 28. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నాకు టాన్సర్స్ ఇన్ఫెక్షన్ అయ్యి ఈ 4-5 డేస్ గొంతు అస్సలు మాట్లాడనివ్వలేకపోయింది. ఇప్పుడు కొంచెం బెటర్ మెడిసిన్స్ వాడుతున్న తర్వాత. సో ఎక్కడన్నా కొంచెం గొంతు ఒకలా ఉంటే అడ్జస్ట్ అయి వినండి. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? ధన తనతో విల్లాకి వచ్చిన స్వీటీని ప్రేమిస్తున్నట్లుగా గౌరవ్తో చెప్పి స్వీటీతో పెళ్లికి తన కుటుంబాన్ని గౌరవ్ గమ్యనే ఒప్పించమంటూ చెప్పడంతో వారు ధన గురించి మాట్లాడుకుంటూ ఉంటే ధన మాత్రం గమ్య ఇదంతా కూడా నేను నిన్ను పొందడం కోసం మాత్రమే వేస్తున్న ప్లాన్ అనుకుంటూ అతని ప్లాన్కి అతనే మురిసిపోతున్నాడు మనసులో. ఆ రోజు రాత్రి గమ్య గౌరవ్కి ఎలాంటి అడ్డు చెప్పకుండా అతనితో దగ్గర అవ్వడానికి ఆమె కూడా ఇష్టపడుతూ అతనితో ముద్దుల యుద్ధంలో పాల్గొని వారిద్దరూ వారి ప్రేమను శరీర యుద్ధంలోకి తీసుకుని అడుగులు పెట్టబోతూ ఉన్న క్షణంలో ఆ ఇంటి తలుపులు గట్టిగా కొట్టిన శబ్దం రావడంతో వారిద్దరూ డిస్టర్బ్ అయ్యి దూరంగా జరిగిపోయి ఆ ఇంటికి ఆ సమయంలో ఎవరొచ్చారో చూడడం కోసం కిందికి రాగా గమ్య వెళ్ళి తలుపు తీస్తూ ఉంటే గౌరవ్ ఆమెను ఆపుతూ అతనే తలుపులు తీశాడు. అయితే ఎదురుగా దేవి ఇంకా తన భర్త శంకర్ నుంచొని ఉన్నారు. దేవి అయితే తలుపులు తీసిన వెంటనే కోపంతో ఆ ఇంట్లోకి దూసుకుని వచ్చేసి పెద్ద పెద్దగా అరుస్తూ, ఎరా పనికి మాలోడా ఎక్కడ చచ్చావురా ఎరా పనికి మాలోడా ఎక్కడ చచ్చావురా, దిగి కిందికి రారా వెదవా, అసలు నువ్వు నా కడుపున ఎలా పుట్టావురా సవట సన్నాసి, నీ నీకు ఇలాంటి బుద్ధెప్పుడు పుట్టిందిరా అంటూ ధనని పిలుస్తూ ఉంటే గౌరవ్ శంకర్ని చూస్తూ ఏంటి పెదనాన్న ఇది అంటూ తన పెద్దమ్మ వైపు చూస్తూ, పెద్దమ్మ టైం 12 అవుతుంది, నువ్వెందుకు ఇలా ఈ సమయంలో వచ్చి ఇక్కడ అరుస్తున్నావు, ముందు ఇలా కూర్చో నేను వాడిని పిలుస్తా అంటూ రే ధన కిందికి రా అంటూ పెద్దగా పిలిచాడు గౌరవ్. అయితే ధన మాత్రం తన గదిలో గౌరవ్ పిలుపు వినగానే సంతోషపడుతూ, అమ్మా అమ్మ అంటే అమ్మే, సూపర్ అమ్మా నువ్వు, నీ టైమింగ్ మాత్రం కేక, సమయానికి వచ్చేసావు అంటూ అతను ఒక చిన్న ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. అది అతని నంబర్, కాకపోతే ఆ నంబర్ ఎవ్వరికీ తెలియదు. అతనే కావాలని తన అమ్మకు మెసేజ్ పంపించాడు. ఎందుకంటే గౌరవ్ గమ్య కలవకూడదు అనుకుని. ఆ ఇంట్లో అతను ఉన్నన్ని రోజులు కూడా గౌరవ్ గమ్య శారీరకంగా కలవకుండా చూసుకోవాలని, అతనే ముందుగా గమ్యతో పక్క పంచుకోవాలని, గమ్య కన్యతనాన్ని అతనే సొంతం చేసుకోవాలన్నదే ధన ఉద్దేశం. ఆ నెంబర్ నుండి ధన ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఆ అమ్మాయిని గౌరవ్ దగ్గరికి తీసుకుని పోయి ధన తన ప్రేమను అతనితో చెప్పినట్లుగా గౌరవ్ వారిద్దరి వివాహం చేస్తానని మాట ఇచ్చినట్లుగా ఎవరో తెలియని పర్సన్గా వాళ్ళమ్మకు విషయాన్ని అలా మెసేజ్ చేశాడు. అదంతా చూసి అంత రాత్రిలో కూడా దేవి భర్తతో ఆ ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఆ వివరాలన్నీ కూడా తన పెదనాన్న ద్వారా తెలుసుకున్న గౌరవ్ వారికి ధన అంతకు ముందు చెప్పిన విషయాన్ని చెప్పడం కోసం చూస్తూ, పెద్దమ్మ నువ్వు ముందు కోపం తగ్గించుకో, నేను చెప్పేది విను అంటూ ఉంటే పైనుండి అప్పుడే ధన అన్నయ్య అంటూ పిలుస్తూ చిన్నగా తన తలను అడ్డంగా ఊపాడు. దాంతో గౌరవ్ చెప్పడం ఆపేసి ఎందుకు ధన ఇప్పుడు నిజాన్ని చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నాడా అనే విషయాన్ని ఆలోచిస్తుంటే ధన కిందికి రావడాన్ని చూస్తున్న దేవి అతన్ని చూసి, ఏదిరా నిన్ను వలలో వేసుకున్న వగలాడి, ఏది ఆ బజార్ది, దాన్ని కూడా రమ్మని చెప్పు కిందకి, లేదా నేనే వెళ్ళి బొట్టు పెట్టి జుట్టు పట్టి కిందకి ఈడ్చుకొని తీసుకొని రావాలా ఏంటి అంటూ గొంతు చించుకొని అరుస్తూ ఉంటే ధన కిందకి వచ్చి, ఎందుకమ్మా నువ్వు ఇప్పుడు ఇలా అరుస్తున్నావు, ఇప్పుడు ఏమైంది చెప్పు, నువ్వు అసలు ఎవరి గురించి ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటూ చాలా మామూలుగా తన ముఖాన్ని హావభావాల్ని కంట్రోల్ చేసుకొని తన తల్లిని అడుగుతూ ఉంటే దేవి ధనను ఒక్కటి పీకి, ఎరా నీకిప్పుడు పెళ్ళి కావాలా, ఎవతిరా అది, అసలు రమ్మనురా దాన్ని కిందికి నరుగు పోగులు పెడతా, ఈరోజు దాన్ని చంపకపోతే నా పేరు దేవినే కాదు అంటుంటే ధన తండ్రి వైపు చూస్తూ, ఏంటి నాన్న ఇది, ఎందుకు అమ్మ ఇలా అంటుంది, ఏమైంది అంటుంటే శంకర్ విషయాన్ని చెప్పాడు. దేవి అయితే ఇంకా ఆ అమ్మాయి కోసం అరుస్తూనే ఉంటే
అంటే ధన నవ్వుతూ, అయ్యో పిచ్చమ్మ, నేనెవ్వరినీ ప్రేమించడం లేదు. ఎవరో నీకు అబద్ధం చెప్పారమ్మా. కావాలని ఎవరో నా ఫ్రెండ్స్ నీతో ఫ్రాంక్ చేసి ఉంటారు. వాళ్ళు పిలిచినా నేను డ్రింక్ పార్టీకి రాకుండా అన్న ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇక్కడికి వచ్చినందుకు ఈ విధంగా వాళ్ళే చేసి ఉంటారు. అయినా నువ్వు నాకు అన్నిసార్లు అన్ని రకాలుగా చెప్పిన తర్వాత కూడా ధైర్యం చేసి మరో అమ్మాయి జీవితాన్ని ఎలా ఆగం చేస్తాను చెప్పు. నేను ప్రేమించాను అంటే ఆ పిల్ల ఎవరైనా సరే నీ చేతుల్లో చచ్చినట్లే కదా అనే మాటలు ధన నోటి నుండి వినగానే గమ్య అయితే అమాయకంగా ధన వైపు చూస్తూ గౌరవ్ దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకుంటూ చిన్నగా, ఏంటి గౌరవ్ ఇదంతా అంటూ అడగ్గా గౌరవ్ తన తలను అడ్డంగా ఊపుతూ, వాడెందుకో ఈ సమయంలో నిజాన్ని చెప్పొద్దు అన్నాడు. బహుశా వాళ్ళమ్మ మరీ ఎక్కువగా కోపంగా ఉండడం వల్ల వాడికి భయం వేసిందేమో, పెద్దమ్మ స్వీటీని ఏమన్నా చేస్తుందేమోనని. కాబట్టి మనం కూడా ఈ సమయంలో మౌనంగానే ఉందాం, తరువాత విషయాన్ని ఆలోచించుకుందాం అంటూ ధన వైపు చూస్తూ, అలా ఏమీ లేదులే పెద్దమ్మ, ఈసారి వాడలా ఏమీ చేయలేదు అంటుంటే దేవి ఆ మాటలను అస్సలు వినకుండా, చూడండి మీరు చెప్పేదంతా అబద్ధమే. వీడు నువ్వు కలిసి ఏదో దాస్తున్నారు, అలాగే ఏదో చేస్తున్నారు నాకు తెలియకుండా అంటూ గమ్య వైపు చూస్తూ, చూడు గమ్య, నువ్వు కాకుండా ఇంకో పిల్ల ఎవరైనా సరే ఈ ఇంట్లో ఉందా? ఉంటే దాన్ని ఏ గదిలో దాచిపెట్టారు? అయినా మీరిద్దరూ తలుపులు తీయడానికి మరీ ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అంటూ గదమాయించి ఆమెను అడుగుతూ ఉంటే గమెకు ఆ నిమిషంలో ఆమె కోపాన్ని, ఎర్రగా ఉన్న ఆమె కళ్ళను చూస్తూ ఉంటే కొంచెం భయంగా అనిపించి గౌరవ్ చేతిని గట్టిగా పట్టుకుంది. దాంతో ధన, అమ్మ ఓసారి చెప్పాను కదా అలాంటిదేమీ లేదని, కావాలి అంటే నువ్వే వెళ్ళి ఇల్లు మొత్తం చెక్ చేసుకో అంటూ చెప్పగానే దేవి వెతకడానికి వెళ్ళిపోయింది. అలా 1 గంట సుమారు ఆ విల్లా మొత్తం ప్రతి గది వెతికినా సరే ఎలాంటి లాభం కూడా లేదు. దాంతో వెనక్కు వచ్చి ధనని చూస్తూ, చూడరా, నిప్పు లేకుండా పొగరాదు. కాబట్టి నువ్వు తిన్నగా ఉండు. నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు. ఈసారి ఏదైనా తిక్కమని చేసి ఏ పిల్లనైనా తీసుకుని వస్తే చంపేస్తా. అయినా నీకు అంతగా ఆడవాళ్ళతో తిరగాలి అని ఉంటే తిరుగు, తాగు, తందనాలాడు. అంతేకాని డబ్బులు కమ్ముడిపోయేలాంటి వాళ్ళను తీసుకువచ్చి పెళ్లి చేసుకోవాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకునేదే లేదు. నీ పెళ్ళి నేను చెప్పిన అమ్మాయితో నా ఇష్ట ప్రకారం జరగాలి అంటూ ధనతో చెప్పేసి గౌరవ్ని చూస్తూ, చూడు గౌరవ్, వీడికి చదువు సంధ్య సరిగా అబ్బలేదు. కంపెనీ బాధ్యతలు తీసుకోరా అంటే అస్సలు మాట వినడు. అందుకే నువ్వు ఎలాగైనా సరే వీడిని కొంచెం మంచి దారిలో పెట్టు. నేను వీడి కోసం సంబంధాలను చూస్తున్నా. నువ్వు కూడా సంబంధాలను చూడు. నువ్వు చూసేది ఎవరైనా సరే వాళ్ళు మన స్థాయికి సమానంగా ఉండాలి. అలాగే వీడిని ఇక్కడే 1 వారం 10 రోజులు ఉంచుకొని కొంచెం మంచి మాటలు చెప్పి చిన్నగా దారిలోకి తీసుకొనిరా అంటూ చెప్పేసి దేవి తన భర్తను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే వారు వెళ్ళిన 2 నిమిషాల తరువాత స్వీటీ ఆ విల్లాలోని స్టోర్ రూమ్ నుండి బయటికి వచ్చి అమాయకంగా ముఖం పెట్టుకుని, ధన, ఏంటి అత్తయ్య అలా ఉన్నారు? పైగా అంతంత పెద్దగా అరుస్తున్నారు, తిడుతున్నారు. నాకైతే చాలా భయంగా ఉంది ధన అంటూ ఉంటే గౌరవ్ మాత్రం విసుగ్గా, ప్లీజ్ ఇంకా ఈ పంచాయతీని ఇక్కడితోనే ఆపేయండి అంటూ ధన వైపు తిరిగి, ఎందుకు నన్ను విషయం చెప్పనీయలేదు అంటూ అడగ్గా ధన, అమ్మ కోపం చూసి కొంచెం భయమేసిందన్నా, పైగా ఇది సమయం కాదు అనిపించింది. ముందు మనం నానమ్మను తాతను ఒప్పిద్దాము అనుకుంటున్నా, అందుకనే అంటూ నసుగుతూ చెప్పడంతో గౌరవ్ దానికి సరే అంటూ చెప్పగా మళ్ళా స్వీటీ బాధగా భయంగా మాట్లాడడం మొదలుపెట్టడంతో గౌరవ్ ఇక ఆపండి అంటూ ముందు వెళ్ళి పడుకోండి అని వారందరినీ పంపించేసి గదికి వెళ్ళిన తర్వాత గమ్యతో మళ్ళీ ముద్దు ముచ్చటను మొదలుపెట్టినా సరే గమ్యకు ఎందుకో మనసంతా అదోలా అనిపించి గౌరవ్ని మరోసారి చూద్దామంటూ చెప్పడంతో మౌనంగా పడుకున్నారు. అలా 4 రోజుల సమయం గడిచిపోయింది. గౌరవ్ ఆఫీస్కి వెళ్ళడం, గమ్య ఇంట్లో పనులు చూసుకోవడం, అతనికి భోజనం తీసుకెళ్ళడం, ధనకు దూరంగా ఉండడం, ఇలాంటివి మామూలుగానే జరిగిపోతూ ఉన్నాయి.
అయితే స్వీటీ మాత్రం గమ్యతో ధన చెప్పిన విధంగా పరిచయం పెంచుకుంటూ మచ్చిక చేసుకుంటూ ఉంది. గమ్య స్వీటీ కొద్ది రోజుల్లోనే ఫ్రెండ్స్లా మెలగడం మొదలుపెట్టారు. ఇంకోవైపు మధుమిత ఆమెకు ఒకప్పుడు విక్రమించిన సిమ్ చాలా కష్టపడి వెతికి సంపాదించి దాన్ని వాడుకలోకి తీసుకుని వస్తూ విక్రమ్ ఎలా అయితే చాట్ చేస్తాడో మెసేజ్ చేస్తాడో దాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి అచ్చం అతనిలాగే మెసేజ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ సిమ్లోని సేవ్ చేసిన ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్స్లో గమ్య నెంబర్ని కనిపెట్టి, గమ్య ఇక నీకు పూజ మొదలైనట్లేనే నా చేతుల్లో అనుకుంటూ అచ్చం విక్రమ్ లాగే ఆమెకు కూడా మెసేజ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇంకోవైపు మరో కొత్త నెంబర్ని తీసుకొని ఆ నెంబర్తో గమ్యలాగే విక్రమ్తో చాట్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే విక్రమ్కి ఏ మాత్రం అనుమానం రాకుండా మధుమిత అతనితో గమ్యలాగే చాట్ చేస్తుంది. విక్రమ్ తన క్యాబిన్లో బిజీగా ఉండి ఆ చాట్ని చూసుకోలేదు. ఇంకోవైపు గౌరవ్కి భోజనం సిద్ధం చేస్తున్న గమ్య కిచెన్లో ఉంటే ఆ రోజు మధ్యాహ్నం స్వీటీ గమ్య దగ్గరకు వచ్చి, గమ్య ఇదిగో డ్రెస్ అంటూ ఒక డ్రెస్ని తీసుకుని వచ్చి ఆమెకు ఇస్తూ ఆమె కూడా సేమ్ అలాంటిదే వేసుకోవడం చూపించి స్వీటీ గమ్యతో, ఈరోజు ఇద్దరం కూడా ఒకలాంటి డ్రెస్నే వేసుకుందాం అంటూ కొంచెం బలవంతం చేస్తూ, అందుకు ఒక కారణం ఉంది అంటూ ముందు రెడీ అయి వస్తే చెప్తానంటూ గమ్యను కొంచెం ఒత్తిడి చేయడంతో గమ్య కూడా అందుకు సరే అంటూ ఆ డ్రెస్ని తీసుకొని ఫ్రెష్ అవ్వడం కోసం పోయింది. అయితే అదంతా కూడా ధన ప్లాన్. అతను కావాలనే ఆ విధంగా గమ్యను డ్రెస్ చేసుకునేలా చేశాడు. ఇంకోవైపు విక్రమ్ తన పనంతా అయిపోవడంతో అన్నోన్ నంబర్ నుంచి వచ్చిన చాట్ని చూస్తూ తన కళ్ళను తనే నమ్మలేకపోతున్నాడు. ఆ చాటింగ్లో, బావా ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు అసలు ఎక్కడ ఉన్నావు, నేను నిన్ను అసలు మర్చిపోలేకపోతున్నాను బావా, నాకు ప్రతి క్షణం కూడా నువ్వే గుర్తుకు వస్తున్నావు. నీకు విషయం తెలుసా బావా, గౌరవ్ నన్ను ప్రేమతో కాదు పగతో పెళ్లి చేసుకున్నాడు. పాత విషయాలన్నీ మనసులో పెట్టుకొని నాకు ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు బావా. నేను నీ మీద పగతో పెళ్ళైన కొత్తలో ఇంటికి వచ్చినప్పుడు ఆ విధంగా మాట్లాడనేలే కానీ ఇప్పుడు నాకు అంత కోపం లేదు బావా నీ మీద. అలాగే ఆ రోజు ఫంక్షన్లో కూడా గౌరవ్ బలవంతం వల్లే అలా ప్రవర్తించవలసి వచ్చింది బావా. నీ మీద కోపం ఉన్న మాట నిజమే కానీ బావా, ప్రేమ లేదు అనే మాట మాత్రం అబద్ధం బావా. నువ్వు నన్ను మోసం చేసినప్పుడు అనుభవించిన బాధ కన్నా బావా, ఇప్పుడు గౌరవ్ నాతో ప్రవర్తించే తీరుకే నేను ఎక్కువ బాధను అనుభవిస్తున్నాను. నాకు నీ మీద కోపం ఉంది కానీ పగలేదు. నువ్వు నన్ను మోసం చేశావని చాలా బాధపడ్డాను కానీ నాకు కొన్ని నిజాలు తెలిసాయి బావా. నువ్వు నీ తప్పును తెలుసుకున్నావు. పైగా ఆ మధుమితతో కూడా తెగదెంపులు చేసుకున్నావు. ఆమెతో కలవలేదు, ఒంటరిగా ఉండిపోయావు అని తెలిసింది. అంటే నువ్వు నిజంగానే మారినట్లే కదా. అందుకనే నేను నీకు ఇప్పుడు మెసేజ్ చేశాను బావా. నీకు ఇప్పటికి కూడా నా మీద ప్రేమ ఉందా అంటూ ఇంకా ఇలా చాలా రకాలుగా ఎమోషనల్గా మెసేజ్ చేసింది మధుమిత అచ్చంగా అమ్మేలాగే. అయితే అవి మొత్తం చూసిన విక్రమ్ మాత్రం అసలు తనను తానే నమ్మలేకపోతున్నాడు. ఒక్కసారిగా అదంతా చూస్తూ అతని మనసు సంతోషంతో పరుగులు పెడుతున్నా సరే ఎక్కడో ఏదో తెలియని అనుమానం కలుగుతుంది అతనికి. దాంతో అతను ఆ సంతోషాన్ని అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం విక్రమ్ తనకు మెసేజెస్ వచ్చిన నంబర్కి ఫోన్ చేయగా మధుమిత తెలివిగా కట్ చేసి, బావా ప్లీజ్ ఫోన్ చేయకు, మళ్ళీ గౌరవ్కి తెలిసిపోద్ది, ఓన్లీ చాట్ మాత్రమే చెయ్యి అంటూ ఓ మెసేజ్ని పంపింది. ఇంకోవైపు ధన తన ప్లాన్ ప్రకారం స్వీటీకి ఒక రకమైన మత్తు మందు ఇచ్చి అది గమ్యతో ఎలా అయినా సరే తాగించడం కానీ తినిపించడం కానీ చేయించమన్నాడు. దాంతో స్వీటీ అందుకు సర్వం సిద్ధం చేసుకుంది. గమ్య రెడీ అయి కిందికి రావడంతో ఆమెను చూస్తున్న స్వీటీ ఆమెను పొగుడుతూ గమ్య అందాన్ని మెచ్చుకుంటూ ఉంటే గమ్య మాత్రం, స్వీటీ ఇప్పుడు ఇదంతా ఎందుకు, ఉన్న పలానా ఇలా ఎందుకు నన్ను రెడీ అవ్వమంటూ బలవంతం చేశావు, అది కూడా ఇద్దరం ఒకేలాగా ఎందుకు అంటూ అడగ్గా స్వీటీ,
ఈరోజు నా పుట్టినరోజు. నా ప్రతి పుట్టినరోజుకి మా అక్క, నేను ఇలాగే రెడీ అవుతాం తెలుసా? కానీ నా ప్రేమ ఇప్పుడు నా కుటుంబానికి నన్ను దూరం చేసింది. అందుకనే నా అక్క నా పక్కన లేదు అనే లోటు తీర్చుకోవడం కోసం మాత్రమే నేను నిన్ను ఇలా రెడీ అవ్వమన్నాను అంటూ ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ స్వీటీ చెబుతూ ఉంటే ఆ మాటలు విన్న గమ్య ఆమెను ఓదార్స్తూ మాటలు చెప్పడం మొదలుపెట్టడంతో స్వీటీ ఇదే సమయం అనుకుంటూ ఇదిగో గమ్య, నేను సేమియా పాయసం చేశా, తిని ఎలా ఉందో చెప్పు. ప్రతిసారి కూడా నా కోసం మా అక్క చేస్తుంది, కానీ ఈసారి నేనే తనలా ట్రై చేశా అంటూ మరోసారి సెంటిమెంట్‌ను కలగలిపి గమ్యను ఆలోచించకుండా చేస్తూ ఆమెకు ఆ సేమ్యాను అందించింది. మరో కప్‌ని ధనకు ఇచ్చి ఆమె కూడా ఒక కప్ సేమ్యా వేసుకొని తినడం మొదలుపెట్టింది. అలా సరదాగా మాట్లాడుకుంటూ సేమ్యా తిన్న తర్వాత గమ్య కిచెన్‌కి వెళ్ళి భోజనాన్ని ప్యాక్ చేస్తూ ఉండగా ఆమెకు ఎందుకో అదోలా అనిపిస్తూ ఒళ్ళంతా గాలిలో తేలుపుతున్నట్లుగా ఏదో వింతగా అనిపించడం మొదలుపెట్టింది. ఆమెలో వస్తున్న మార్పులను చూస్తున్న ధన కన్నింగా నవ్వుకుంటూ స్వీటీని చూస్తూ ప్లాన్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఏమండోయ్, మరి ఇప్పుడు కథలో తరువాత ఏం జరగబోతుంది? విక్రమ్ ఆ చాటింగ్ అంతా గమ్యనే చేస్తున్నట్లు నమ్ముతాడా? అలా నమ్మడం వల్ల గమ్య జీవితంలో ఎలాంటి మార్పు రాబోతుంది? సవ్యంగా సాగిపోతున్న ఈ కాపురంలో ధన తీసుకువచ్చిన తుఫాను ఏ తీరం చేరబోతుంది? ధన చేతుల నుంచి గమ్య తప్పించుకోగలుగుతుందా?